నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేశ తీర ప్రాంత ప్రయోజనాలు కాపాడటంలో నివేది కీలక పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరత తీసుకువచ్చిందని పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ బుధవారం ప్రారంభమైంది. బుధవారం ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించారు. నేవీ సిబ్బంది నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 19 విదేశీ నౌకలు, భారత నేవీకి చెందిన 45 నౌకలు, కోస్ట్ గార్డు, మర్చెంట్స్ నేవీ, పరిశోధన నౌకలు 9 ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. by Commander Ankit Dhruv. INS Arnala, hull mounted or variable depth sonar, हल्के वजन के टॉर्पीडो, ASW रॉकेट, Naval Ship Magadh, commanded by Commander Madhusudana Rao. इक्विपमेंट शामिल है. सर्वदा सर्वत्र विजय. हमारी नौसेना के वीरों से भी यही उम्मीद है. Is commanded by Captain Guru Pradeep Bala, and today is the flagship of Flag Officer Commanding in Chief, Eastern Naval Command. It was exactly 50 years ago in 1976. Operations and surveillance missions. Thus, ఏపీ రాష్ట్ర శాసనసభలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు. శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. గ్రామీణ పాలనా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చే ఈ బిల్లు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ తరపున ఈ బిల్లును పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో ప్రవేశపెట్టారు. అలాగని సమావేశానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించారు. సభ్యులందరూ బిల్లులో ప్రతిపాదించిన మార్పులను స్వాగతిస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, on behalf of Deputy Chief Minister and Panchayati Raj Minister Sri Pavan Kalyan garu, I move for leave to introduce the Andhra Pradesh Panchayati Raj Amendment Bill 2026. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు మంత్రి గారు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ప్రధానంగా ఈ సవరణకి మూల కారణం మనకి ఇప్పటి వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఓటు హక్కు కల్పించడానికి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి కట్ ఆఫ్ డేట్ వచ్చి మనకి ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖుని కట్ ఆఫ్ డేట్గా పెట్టడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో సెంట్రల్ యాక్ట్లో మనకి అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ నిర్ధారణ 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి ఓటు హక్కు కల్పించేటువంటి అవకాశం ఏప్రిల్ 1 కూడా మొదలుపెట్టారు. జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జూలై 1, అదేవిధంగా మనకి అక్టోబర్ 1, వాటి మూడింటినీ కూడా చేర్చి మొత్తంగా 4 పర్యాయాలు ఓటు హక్కు కల్పించడానికి వారి 18 సంవత్సరాల వయసు నిర్ధారణకి అవి పెట్టడం జరిగింది. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే సాధారణంగా జనవరి 1 వరకు మాత్రం పరిమితం చేస్తే
జనవరి 2వ తారీఖుని 3వ తారీఖుని 18 సంవత్సరాలు నిండిన వారికి మళ్లీ సంవత్సరం పాటు వెయిట్ చేస్తే గానీ వారికి ఓటు హక్కు అవకాశం దొరకదు. ఈ 4 పర్యాయాలు పెట్టడం వల్ల మధ్యలో 18 సంవత్సరాలు అటైన్ అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో, 18 సంవత్సరాలు నిండినటువంటి యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి వారు ఓటు నిర్ధారించుకోవడానికి, అందులో ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ యాక్ట్ అసెంబ్లీకి, పార్లమెంట్కి మాత్రమే పరిమితం అయింది. ఇక్కడ మనం రాష్ట్రం వరకు చూసుకుంటే మన ఇవి ఏవైతే ఉంటాయో ఓటర్ లిస్టులు, ఆ లిస్టులన్నీ కూడా అసెంబ్లీ, పార్లమెంట్కి సంబంధించే ఉంటాయి. అయితే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ ప్రకారమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం తండ్రి తలసిల చంద్రశేఖరరావు మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ గొల్లపూడిలోని తలసిల రఘురాం నివాసానికి వెళ్లి చంద్రశేఖరరావు భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖరరావు మరణం తలసిల రఘురాంకి కుటుంబ సభ్యులకు తీరని లోటని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో తలసిల రఘురాంకి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చంద్రశేఖరరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ తెలిపారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్దమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చకైనా తాము సిద్దమని సవాల్ విసిరారు. ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు ఛాలెంజ్ విసిరారు. టీటీడీ కల్తీ నెయ్యి విషయంపై చర్చకు సిద్దమని నిన్న సభలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో అనిత మాట్లాడారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ తమ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో అసలు అది నెయ్యి కాదని రసాయనాల మిశ్రమని చెప్పిందని తెలిపారు. అధికారుల విచారణలో పింక్ డైమండ్ అనేది లేదని తేలిందని అన్నారు. హెరిటేజ్ సంస్థ 34 సంవత్సరాలుగా ఉందని, ఆ సంస్థ నుంచి దేవాలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదనే నిబంధనను తమ ప్రభుత్వం పెట్టిందని స్పష్టం చేశారు. వైసీపీ సభ్యులు సంబంధం లేని విషయాలని సభకు తీసుకువచ్చి రాద్ధాంతం చేస్తే కుదరదని, ఆధారాలు ఉంటే రండి చర్చకు సిద్దమని హోంమంత్రి అనిత సవాలు విసిరారు. ఈ రోజుల సభా సమయాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా వేస్ట్ చేయడం ఒకటైతే, ఈరోజు తిరిగి ప్రభుత్వం మీద బురద చల్లటానికి వాళ్ళు పడిన తపన చాలా క్లియర్గా కనిపించింది. ఈరోజు మార్నింగ్ మనం అందరం కూడా గమనించుకుంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద చల్లటానికి ప్రయత్నం చేస్తే, వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి, ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా, కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి, సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ, సభా సమయాన్ని వృధా చేయటం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు. అయినా ఎగైన్ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది, ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము, కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే, తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అంటే 2 రోజులు, యాక్చువల్గా 4 రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో 2 రోజులు అసలు సంబంధమే లేని ఇష్యూని, సంబంధమే లేని కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. యాక్చువల్గా వీళ్ళు, నేను చాలా క్లియర్గా ఈరోజు ఛార్జ్షీట్లో కూడా, సిబిఐ ఛార్జ్షీట్ కానీ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా కల్తీ లడ్డు, ఆ లడ్డు విషయంలో అడల్ట్రేషన్ జరిగింది, గీల అడల్ట్రేషన్ జరిగింది,
కొన్ని సందర్భాల్లో అయితే అసలు గియే కాదు, అది ఒక రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నారు. అట్ ద సేమ్ టైం అందులోని కూడా చాలా క్లియర్గా ఇందులో 240 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. అది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయో కూడా అన్నీ కూడా క్లియర్గా మేము బయటకు తేటతెల్లం చేస్తాము అని కూడా చాలా క్లియర్గా చెప్పారు. వైవి సుబ్బారెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆ రోజు 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అంబటి ఇప్పుడు బయటకు రావడం ఖాయమైంది. ఇటీవల మరొక 2 కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరైన తర్వాత ఆయనపై సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అంబటి జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంబటిపై సంక్రాంతి లక్కీ డ్రా కేసును ఒక జనసేన నాయకుడు పెట్టిన సంగతి తెలిసిందే. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు, నా కార్లు బగలగొట్టారు, నా ఆఫీస్ బగలగొట్టారు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం గిరున తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడా తప్పు చేయలేదు. పొరపాటు మాట్లాడితే వెంటనే పశ్చాత్తాపడ్డా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదంటారే, మరి ఏమిటి? ఎంతమంది పశ్చాత్తాపడ్డారు? నేను తప్ప ఎవరైనా పశ్చాత్తాపడ్డారా అని అడుగుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా టైం విల్ డిసైడ్. ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, నాకు ఈ సందర్భంగా సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నా పార్టీ కానివారు కూడా నన్ను సపోర్ట్ చేశారు. దాడులు చేయటం తప్పన్నారు, దాడులు అన్యాయం అన్నారు. ఒకవేళ తప్పు మాట్లాడితే కేసు పెట్టి లోపల పెట్టాలి కదా. ఇంటి మీద దాడి ఏంటి అన్నారు. దాడి చేసిన వాళ్ళకు బెయిల్ వచ్చింది. దాడి చేయించుకున్న నాకు 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఏం చేయగలిగారు? బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు స్పష్టం చేశారు. ఇక వార్షిక బడ్జెట్ విషయానికి వస్తే దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని సంక్షేమ బడ్జెట్ ఇదేనని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి 1,00,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయిస్తే దానిలో 51,000 కోట్లు బీసీల సంక్షేమానికి కేటాయించడం జరిగిందని అన్నారు. బుధవారం గుంటూరులోని వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈశ్వరరావు మాట్లాడుతూ కూటమి పాలనలో బీసీల సంక్షేమం బ్రహ్మాండంగా కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో ఆదరణ పథకం పారదర్శకంగా అమలవుతుందని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే అని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన వైసీపీకి లేదని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వేముల సూర్యనారాయణ, చెంబేటి మణికుమార్, చెంబేటి బాబు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువనేత నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి, వారిని ఇంకా చైతన్యవంతులు చేసే విధంగా 51,000 కోట్ల రూపాయల బడ్జెట్ని బీసీ వర్గాలకు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. విద్య,
ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బీసీలు అగ్రస్థానంలో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం. వారి యొక్క ఏదైతే బీసీల పట్ల వారు కలిగి ఉన్నటువంటి సంక్షేమాన్ని అందించాలని వారు అహర్నిశలు శ్రమిస్తున్నారో దానికి నిదర్శనమే మా బీసీ కులాలన్నిటికి కూడా 51,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాల మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అన్ని విధాలుగా గతంలో ఆదరణ 1 ఇచ్చాం, ఆదరణ 2 ఇచ్చాం, రేపు ఆదరణ 3 కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం. సంక్షేమ శాఖ మాత్యులు మా బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారి యొక్క అధ్యక్షతన బీసీ హాస్టల్స్ కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, మరి డిఎస్సీలు కావచ్చు, ఎన్నో విధాలుగా బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటిని కూడా బీసీలకు చేరువయ్యే విధంగా నిత్యము శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం అనేది బహుశా మాకు తెలిసి చరిత్రలో ఇదొక అధ్యాయం అని మేము తెలియజేస్తున్నాం. ఇది గణాంకాల పుస్తకం కాదు, ఇది పేద బడుగు బలహీన వర్గాల రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని సాధించే బడ్జెట్ అని మేము మరొకసారి తెలియపరుస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్టులు, అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా యువనేత నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం కష్టపడుతుంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ హామీలు అమలు చేయాలి. ఫిబ్రవరి 23 ధర్నా. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం తక్షణమే నిలబెట్టుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల పిల్లల వివాహానికి 1,00,000 రూపాయలు, భార్య లేదా కుమార్తెల ప్రసవానికి 1,00,000 రూపాయలు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద బీమా పథకం కింద 5 లక్షలు మంజూరు చేయాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికునికి పెన్షన్ అందించాలని కోరారు. బుధవారం గుంటూరు కొత్తపేటలోని ఏఐటీయూసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజుబాబులు వెల్లడించారు. ఫిబ్రవరి 23న గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు కాయల రామారావు, కోట్ల మరియదాసు, బొట్టు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, అలాగే మండల కార్యాలయాల వద్ద ఈ నెల 23వ తేదీ నాడు ధర్నాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చిన పిలుపు మేరకు మరి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని, దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే మరి మండల కార్యాలయాలు ఉన్నాయో మండల కార్యాలయాల వద్ద మరి ధర్నాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. మరి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ బోర్డు నిర్వీర్యమైందని, ఆ నిర్వీర్యమైన సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని మరి పోరాటాలు చేస్తూ ఉంటే, మరి గత ఎన్నికల సందర్భంగా మరి మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు నాయుడు సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మరి ఆ తీసుకున్న నిర్ణయంలో గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఉన్నాయో ఆ 46 క్లెయిములకు నిధులు చెల్లించమని చెప్పి చెబుతూ ఉన్నారని, దాంతోపాటు మరి యాక్సిడెంటల్ బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో ఆ యాక్సిడెంటల్ బెనిఫిట్లు మాకు సంబంధం లేదని చెప్పి చెబుతూ ఉన్నారు. అయితే ఈ సంబంధం లేదని చెప్పడానికి, ఆ నిధులు హెచ్చించడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులైతే ఏం అవసరం లేదు. ఈ సంక్షేమ బోర్డుకు సంక్షేమ నిధుల కోసం మరి సెస్ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఈ సెస్ కాబట్టి గత ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చున్నారో టీడీపీ ప్రభుత్వంలో అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న సంక్షేమ బోర్డు 1996 యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 2004 సంవత్సరంలో అమలు చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో 2017 అప్పటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ఈ సంక్షేమ బోర్డులో నిధుల్ని
తీసుకోవటం జరిగింది. తర్వాత జమ చేస్తామన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ బోర్డులో నిధులన్నీ దారి మళ్లించి వాళ్ళ అవసరం రీత్యా వాడుకొని దానికి నిధులు జమ చేయటం జరగలేదు. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీగా గత 8 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నూతనంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని పునఃప్రారంభించడానికి ఆలోచిస్తున్నామనే వార్తని రావటం జరిగింది. దీనికి ఏఐటీయూసీగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు ఇస్తున్న స్కీమ్స్లో కూడా తగ్గించి ఇస్తాము అని చెప్పడం చాలా దారుణమని, ఈ సమస్యల మీద ఈ నెల 23వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు సాధన కోసము ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర సంఘం పిలుపునివ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ నెల 19వ తేదీ నుంచి బ్రాడీపేట ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ లో మెస్సియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మెస్సియా పస్కా పండుగలు జరగనున్నాయని మెస్సియాయి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వహణ కమిటీ ప్రతినిధులు పాస్టర్ మద్దు జాన్సన్ రాజు, ప్రేమ్ జ్యోతి బాబు తదితరులు పరిశీలించారు. 4 రోజుల పాటు వైభవంగా మెస్సియా పస్కా పండుగలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, క్రైస్తవ మత పెద్దలు హాజరవుతారు తెలిపారు. క్రీస్తు విశ్వాసకులు పస్కా పండుగలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో మెస్సియా మినిస్ట్రీస్ ప్రతినిధులు జాన్ సంజయ్, శామ్యుల్ జాన్, దిలీప్ చక్రవర్తి, రాంబాబు, ఆదం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. పస్కా పండుగల మహోత్సవాలు మరి గుంటూరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్ బ్రాడీపేటలో మరి ఘనంగా నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి అనేక మంది పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు, దళిత నాయకులు హాజరవుతూ ఉన్నారు. అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య దైవజనులు మరి రాజుగారు, అలాగే గొప్ప గొప్ప దైవజనులు ఈ కార్యక్రమానికి మరి ఉపదేశం ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఈ మహాసభలు మరి పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి మన ఎమ్మెల్యే గారు షేక్ నజీర్ అహ్మద్ గారు, అలాగే గల్లా మాధవి గారు, అలాగే ఎంపీ గారు పెంసాన్ చంద్రశేఖర్ గారు, అలాగే నూరి ఫాతిమా గారు, అలాగే డిఐజీ పివి సునీల్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. భారీ స్థాయిలో అధిక ఖర్చుతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మరి ఈ 4 రోజులు కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. మరి నగరవాసులందరికీ ఈ కార్యక్రమాన్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. శుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. 25వ జాతీయ మెస్సియా పస్కా 25వ జాతీయ మెస్సియా పస్కా పండుగలు ఎల్ఈఎం హై స్కూల్లో ఫిబ్రవరి 19, 20, 21, 22 తారీఖుల్లో 4 రోజులు జరగబోతూ ఉన్నాయి. జరగబోతున్న ఈ మెస్సియా పస్కా పండుగలకు అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తున్నాం. ఏ భేదం లేదు. సకల మానవులు రక్షణ కొరకు, ఆశీర్వాదం కొరకు, వారి కుటుంబాలు దీవెన కొరకు, వారి జీవితాల్లో వెలుగు కొరకు ఈ పస్కా పండుగలను మరి జరిపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు ఈ పస్కా పండుగల్లో పాలు పొంది దీవించబడాలి అని దేవుని పేరట మనవి చేస్తున్నాం. ఈ పస్కా పండుగలకు ముఖ్య అతిథులుగా హోసన్నా మినిస్ట్రీస్ ఒంగోలు సేవకులు రాజన్న గారు, డెహ్రాడూన్ నుండి శామ్యుల్ పి రాజన్ గారు, సినిమా హీరో రాజా హేబెల్ గారు, మెస్సియా మినిస్ట్రీస్ అనేక మంది సేవకులు ఈ సభలలో పాలు పొంది దైవ వర్తమానాన్ని అందించి ప్రజలను దీవించబోతుండగా అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం. అంతేకాకుండా మరి అనేకమైన మంది ముఖ్య అతిథులు, రాజకీయ నాయకులు, మరి టీడీపీ నుండి కానీ, వైసీపీ నుండి కానీ గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, పెంబసాని గారు, మరి నూరి ఫాతిమా గారు, డైమండ్ బాబు గారు, అంతేకాకుండా మోదుగుల వేణుగోపాల్ గారు వేయించబోతున్నారు. కనుక మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన ఆహ్వానం 25వ పస్కా పండుగల్లో
దేవుని దీవెనలు పొందడానికి మీరందరూ మీ కుటుంబాలతో కలిసి రావాలి అని మార్చి 14-15 తేదీల్లో గుంటూరులో నేషనల్ లెవెల్ హ్యాకథాన్ జరగనుంది. ఎల్టీ సూపర్ కామ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థుల కోసం హ్యాకథాన్ ఏర్పాటు చేశారు. ఈ వివరాలను సంస్థ డైరెక్టర్ కార్నా రాజశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. కంప్లీట్ ఆన్లైన్ లో హ్యాకథాన్ జరుగుతుందని తెలిపారు. ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ లో ఉన్న వారికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. మార్చి 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. స్టార్టప్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి, ఎల్టీ సూపర్ కామ్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్టికల్ హెడ్. మేము వచ్చేసరికి మార్చి 14 అండ్ 15వ తారీఖున నేషనల్ లెవెల్ ఆన్లైన్ యాక్థాన్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ యాక్థాన్లో వచ్చేసరికి బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అనమాట. ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ టు 4th ఇయర్ ఉన్నారో, అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు 3rd ఇయర్ ఉన్నారో, మీ వచ్చేసరికి మీ కాడ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నా కానీ, అలాగే మీకు ఏదైనా ఐడియా ఉన్నా కానీ మీరు ఆ ప్రాజెక్ట్స్ని ఇక్కడ వచ్చేసరికి ఆ రోజు ఈ హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేసి, అలాగే మీకు ఏదైనా ఏమన్నా ఐడియాస్ ఉన్నా కానీ అలాగే ఈ హ్యాకథాన్లో మీరు చూపిస్తే మీకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రైజ్, అలాగే ప్రైజులు, అలాగే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. ఎవరైతే టాప్ 100 ఉంటారో వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 1,50,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి 1,00,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి 75,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసరికి 50,000, ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసరికి 30,000. అలాగే టాప్ 100 మెంబర్స్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. టాప్ ఎవరైతే 100 మెంబర్స్ ఉంటారో 100 టీమ్స్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే మీకు ఇంకా ఫర్దర్ ఎవరైతే స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయో ఆ స్టార్టప్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఐడియా బాగుంటే ఇన్వెస్టర్స్ ఆల్సో యూ గెట్ ఇన్. ఈ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి ఎండ్ డేట్ వచ్చేసరికి మార్చి 5వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అందరూ ఎవరైనా స్పీడ్గా రిజిస్ట్రేషను ఎల్టీ సూపర్ కామ్ హ్యాకథాన్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా స్పష్టం చేశారు. ఆ దిశగా వార్షిక బడ్జెట్ మైనార్టీ సంక్షేమానికి 6,090 కోట్లు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయమని వివరించారు. ముందుగా అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026-2027 వార్షిక బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి 6,090 కోట్లు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయం. ఇది కేవలం ఆర్థిక కేటాయింపు కాదు, మైనార్టీలపై ప్రభుత్వ నమ్మకం, బాధ్యత, నిబద్ధతకు ప్రతీక. మైనార్టీ అభివృద్ధి ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని గత ఏడాది పోలిస్తే ఈ సంవత్సరం 656 కోట్లు అదనంగా కేటాయించటం ద్వారా మా ప్రభుత్వం మాటల్లోనే కాదు చర్యల్లో కూడా తమ సంకల్పాన్ని నిరూపించుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మైనారిటీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మైనారిటీ ముస్లింలకు స్వయం ఉపాధి, ప్రత్యేక ఆర్థిక సహాయం, మౌజాన్లు ఇమాన్లకు గౌరవ వేతనాలు పెంపు, హజ్ యాత్రికులకు సౌకర్యాలు, ఉర్దూ అకాడమీ బలోపేతం, ఇవన్నీ సమగ్ర అభివృద్ధిలో మైనారిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. ఎందుకంటే ఇది కేవలం సంఖ్యల బడ్జెట్ కాదు, ఇది విశ్వాసానికి బడ్జెట్, ఇది అవకాశాల బడ్జెట్, ముఖ్యంగా ఇది మైనారిటీ ఆత్మ గౌరవానికి బడ్జెట్. ముస్లిం మైనారిటీ సబ్ ప్లాన్ ద్వారా ఇతరుల శాఖలో నిధుల నుంచి కూడా కేటాయించడం అంటే ప్రతి రంగంలో మైనారిటీలకు ముఖ్యంగా ముందు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మనమందరం ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిద్దాం, మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా అభివృద్ధిలో మనమందరం ఐక్యంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ సజీలా, గుంటూరు నగర డిప్యూటీ మేయర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.